ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ సంయుక్తంగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించి వారికి లైసెన్స్ పత్రాలను అందించారు। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ రోజున ద్విచక్ర వాహనం లేని ఇల్లు లేదని, వాహనం ఉన్నా చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్డుపైకి వస్తున్నారు। లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారికి రోడ్డు భద్రతపై అవగాహన సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు। అదేవిధంగా లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడినప్పుడు వారికి వచ్చే ప్రమాద బీమా వర్తించదు అన్నారు। జిల్లాలో డ్రైవింగ్ వచ్చిన వారికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశంతో యువతి యువకులకు జిల్లా పోలీస్ శాఖ మరియు జిల్లా రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా నిర్వహించగా 700 మంది దరఖాస్తులు రావడం జరిగిందని, వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్ టెస్ట్ కు సంబంధించిన పరీక్షపై అవగాహన కల్పించి వారితో నిర్ణీత రుసుముతో ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేపించి ఈ రోజు ఆర్టీఓ కార్యాలయంలో వివిధ పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన 30 మందికి డ్రైవింగ్ లైసెన్స్ కి ఆన్లైన్ లెర్నింగ్ టెస్ట్ కి సంబంధించిన పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత పొందిన వారికి లెర్నింగ్ లైసెన్స్ కు అందజేయడం జరిగిందని, మిగతా వారికి విడుదల వారీగా పిలవడం జరుగుతుందని, అనంతరం వీరికి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి ఉత్తీర్ణతైన వారికి డ్రైవింగ్ లైసెన్స్ అందజేయడం జరుగుతుందన్నారు। ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణ, శ్రీనివాస్, టిటిఓ లక్ష్మణ్, వంశీధర్, రజనీదేవి సిబ్బంది పాల్గొన్నారు। ఈ రోజు మనం సిరిసిల్ల జిల్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంబీఐ అండ్ ఆర్టీఓ గారితో సహకరించి ఒక లైసెన్స్ మేళా ఏర్పాటు చేశాం। అది దానికి ప్రతి పోలీస్ స్టేషన్లో 2 వీలర్స్ లైసెన్స్ అవైలబుల్ లేదు, వాళ్ళకి ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం। ఫస్ట్ వాళ్ళకి లెర్నింగ్ లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దానిలో భాగంగా ఎగ్జామ్ ఇచ్చి వాళ్ళకి లెర్నింగ్ ఎల్ఎల్ఆర్ వస్తుంది। దాని తర్వాత 30 డేస్ తర్వాత వాళ్ళకి మెయిన్ లైసెన్స్ కోసం మనం ఏర్పాటు చేస్తాము। అది కూడా ఆర్టీఓ గారితో సహా లోకల్ పోలీస్ ఎంతమందికి మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము జనరల్ చాలామంది దగ్గర లైసెన్స్ ఉండదు, దానివల్ల వాళ్ళు ఊరు వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళకి అనవసరంగా చలాన్ పడుతున్నాయి రెగ్యులర్గా। సో దానికి దృష్టిలో పెట్టుకొని మనం ఇది చిన్న ప్రోగ్రామ్ ఇది ఏర్పాటు చేసాం। సరే, ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రామ్ మనం 6 months బ్యాక్ చేస్తే ఐ థింక్ 200 మెంబర్స్కి మనం ఇచ్చాము మెయిన్ లైసెన్స్, ఫైనల్ లైసెన్స్। ఇప్పుడు కూడా దాదాపు 700 రిజిస్ట్రేషన్స్ అయినాయి। ఆ 700కి ఎంతమంది పాస్ అవుతారు అది చూడాలి। ఎక్కడ పెడుతుంది సార్ ఎగ్జామ్? అది వాళ్ళకి ఎగ్జామ్ ఇక్కడే ఉంటుంది, ఆర్టీఓ ఆఫీస్లో। అంటే సార్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఉండాలి సార్, లేకపోతే ఎవరైనా పట్టుబడిన వాళ్ళకి కూడా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేశారు, అప్లై చేసిన తర్వాత ఇది ఆర్టీఓ దగ్గర వస్తారు। ఈసారి ఆర్టీఓ గారితో కలిసి ఇప్పుడు ఇంకొక మనం డిసిజన్ తీసుకున్నాము, ఎవరికి 3 times కంటే 3 or more than 3 డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకున్నాము వాళ్ళకి కూడా మనం లెటర్స్ రాస్తాము, ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం, సస్పెన్షన్ కోసం। ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప మహాపడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది। ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మహామండలి పడి పూజ సరుగు సాయి రమ్య దంపతుల ఆధ్వర్యంలో జరిగింది। శ్రీ శ్రీ శాంతి స్వరూపులు రాజగురు స్వామి ముస్తాబాద్ చేతుల మీదుగా పడి పూజ నిర్వహించారు। మహాపడి పూజ సందర్భంగా నవీన్ వెంకటరెడ్డి 3000 మంది స్వాములకు అన్నప్రసాద వితరణ చేపట్టారు। 2500 మందికి బొమ్మకంటి భాస్కర్ అల్పాహారం అందించడం జరిగింది। ఈ కార్యక్రమంలో అల్మాస్పూర్ శ్రీను గురుస్వామి, ఎల్లారెడ్డిపేట మధు గురుస్వామి, రవి గురుస్వామి, నంది నరేష్ స్వామి, దేవన్న స్వామి, బాపిరెడ్డి స్వామి, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు।
రక్షకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే ముస్తాబాద్ మండలం గూడెం ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షునిగా శాడ అశోక్ ను సంఘం సభ్యులు ఎన్నుకున్నారు. గూడెంలోని పెద్దమ్మ ఆలయం వద్ద ముదిరాజ్ సంఘం సమావేశాన్ని సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ఎన్నికలను జరుపుకున్నారు. అధ్యక్షులుగా శాడ అశోక్, ఉపాధ్యక్షులుగా గుండవేని ఎల్లం, ప్రధాన కార్యదర్శిగా ఎలుపుల నరసయ్య, కోశాధికారిగా పుట్ట రమేష్, కార్యవర్గ సభ్యులుగా షాడ ప్రసాద్, పెంటం లచ్చయ్య, దుద్దిడి రమేష్, చాడ శ్రీనివాస్, జంగిటి బాలరాజ్, బోయిని అశోక్, గుండవేని శ్రీనులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సభ్యులు ఐక్యతతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నూతన అధ్యక్షులు తెలిపారు. ఇచ్చే అవకాశాన్ని కల్పించిన ముదిరాజ్ సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుద్దిడి రాజు, శాడ శ్రీనివాస్, సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ కరీంనగర్ అయ్యప్ప టెంపుల్ కు చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలియజేశారు. కరీంనగర్ అయ్యప్ప దేవాలయం చైర్మన్ గా యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రేపాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కథా సుమలత మల్లేశం, పోదుగండి రవీందర్, గూడా బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ దైవ కార్యక్రమాలు పాల్గొంటూ తోచిన విధంగా సేవ చేస్తూ దైవ సేవతో పాటు సామాజిక సేవ చేస్తున్నారని అన్నారు. అయ్యప్ప దేవాలయం స్థాపించడానికి ముందు నుండి అయ్యప్ప సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటూ దీక్షను ప్రచారం చేయడం జరిగింది. తనకు చైర్మన్ గా అవకాశం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు కొండా సురేఖలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండలం నుండి వచ్చి రేపాక గ్రామం నుండి వచ్చి ఇక్కడ నేను ఈ చైర్మన్ పదవి స్వీకరించడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి మన ప్రాంతానికి చెందిన ఈ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే కోమపల్లి సత్యనారాయణ గారికి, జిల్లా అధ్యక్షులు వారికి కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ పాలక మండలి ముందు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేసి ఇక్కడ అందరి మండలాలు పొంది నా స్వగ్రామం, నా గ్రామస్తులకు, నా మండల ప్రజలకు మీ పేరు, మీ ఏరియా నుండి వచ్చిన వ్యక్తిగా నిలబెడతానని మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రజలైన పర్లేదు కరీంనగర్ అయ్యప్ప దేవాలయంలో ఉపాలయాలుగా దాదాపు 7-8 ఆలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, శివాలయం, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శనీశ్వరుడు అనేది చాలా తక్కువ దేవాలయాల్లో ఉంది. అది ప్రత్యేకంగా మన కరీంనగర్ అయ్యప్ప దేవాలయంలో శనీశ్వర ఆలయంలో ఉంది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రతి మంగళవారం నిత్యనూతనంగా ఎన్నో పూజా కార్యక్రమాలతో విరాజిల్లుతుంది. చాలామంది భక్తులు మా కోరికలు నెరవేరుతున్నాయని ప్రతి వారం ఇక్కడ రద్దీ పెరిగి సుబ్రహ్మణ్య స్వామి పూజలో పాల్గొంటున్నారు. కాబట్టి మీరు ఆ ప్రాంతం నుంచి అయినా వచ్చి ఇక్కడ స్థానిక బాధనలో పూజా కార్యక్రమం పాల్గొని స్వామివారి కృపా కటాక్షలు పొందాలని కోరుకుంటూ, మరి ఇంత మంచి ఉన్నతమైన స్థానం కల్పించినటువంటి ప్రియతమ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, వారు రాజకీయ నాయకులే కాకుండా స్వతహాగా దైవభక్తి ఉన్న నాయకులు. నిత్యం పూజా కార్యక్రమాల్లో దేవాలయంలో వారు ఎక్కువగా పాల్గొంటారు. అటువంటి స్వామి అటువంటి పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గత 25 సంవత్సరాల నుండి ఈ దేవాలయానికి లేని కమిటీని, వారికి ఉన్న ప్రత్యేకమైన దేవుని పట్ల ఉన్న నమ్మకం, గౌరవంతో ఈ పాలక మండలిని ఏర్పాటు చేసి నన్ను చైర్మన్గా నియమించినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమపల్లి సత్యనారాయణ గారికి ఈ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని టెక్స్టైల్ పార్క్ హమాలీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 2వ రోజుకు చేరింది. ఏఐడిసి ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్ లోని సివిల్ సప్లై హమాలీ కార్మికులు పెంచిన కూలీ ఒప్పందాన్ని అమలు చేయాలని నిరవధిక కొనసాగిస్తున్నారు.
2 సంవత్సరాలకు ఒకసారి జరిగే కూలీ ఒప్పందం 10వ నెలతోనే ముగిసిందని, పెంచిన కూలీ కూడా ఇవ్వడం లేదని అన్నారు. పెంచిన కూలీని అమలు చేయాలని గతంలో అనేక మార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చామని, అయినా అధికారులు స్పందించకపోవడంతో సమ్మెలకు వెళ్లడం జరిగిందన్నారు. హమాలీ కార్మికులకు పీఎఫ్, ఈపీఎఫ్, 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు నిండిన వారికి 5,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, అజ్జా వేణు, సివిల్ సప్లై జిల్లా అధ్యక్షులు పుప్పాల రాజేష్, బి మల్లయ్య, కోమటి శివలింగం, నక్క రాములు, బొల్లి దేవయ్య, రాగుల రాజయ్య, దుమ్మల రాజిరెడ్డి, నూనె వెంకటేశం, రాగుల భద్రయ్య, పుప్పాల జక్కయ్య, జాంపల్లి వెంకటేష్, చౌదరి మహేష్, రాగుల దుర్గయ్య, రాగుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులో తంగెలపల్లి మండలంలో ఈరోజు సివిల్ సప్లై హమాలీ కార్మికులు సమ్మెకు నిర్వాధిక సమ్మెకు వెళ్ళడం జరిగింది. గతంలో ఎన్నో ధర్నాలు చేస్తామని పిలుపునిచ్చినప్పటికీ 10వ నెల 4వ తారీఖు నాడు వేతన ఒప్పంద ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకోసారి వేతనాల ఒప్పందం జరుగుతూ ఉంది. కానీ 24 నుంచి 26 రూపాయలు ఇస్తామని ఆ వేతన ఒప్పందం ఆ చర్చలలో జరిపినటువంటి వేతనం వెంటనే చెల్లించక దాన్ని కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా వ్యవహరించద్దు. వాళ్ళు ఒక హమాలీ కార్మికులు శ్రమకు ఇలా ఎంతో శ్రమ చేసి ఈ యొక్క ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇలా ఈ ఒక మిల్లులలో ఆ డస్ట్ ఇలా ఒక హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా అందరి కార్మికులకు కూడా వర్తించే విధంగా ఇవ్వాలి. ప్రభుత్వ ఐడి కార్డులు కూడా కార్మికులు రాత్రిపూట ఎటైనా పోయినట్టుంటే కార్మికులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఐడి కార్డులు కూడా ఇవ్వాలనేది ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వెంటనే వీళ్ళ ఒక వేతన సవరణం చేసినటువంటి 2 సంవత్సరాల వేతనం ప్రతి సంవత్సరం కూడా 2 సంవత్సరాలకు జరిగే వేతన సవరణలో దాన్ని కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు వెంటనే దాన్ని సవరణ చేసి వెంటనే వీళ్ళకి అందించిన వేళలో ఈ సమ్మె ఉధృతం చేస్తామని సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమ్మె నిరవధిక సమ్మె 2వ రోజుకు చేరుకున్నది. రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు ఈ సివిల్ సప్లై హమాలీ కార్మికులు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఇందులో 2024 సంవత్సరం 10వ నెలలో ప్రభుత్వం వీళ్ళ యొక్క 2 సంవత్సరాల ఒకసారి అగ్రిమెంట్ కోసం చర్చలకు పిలిచి వీళ్లకు 40 రూపాయల డిమాండ్ను క్వింటాల్కి 29 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. దాన్ని జీవో విడుదల చేసి దాన్ని అమలు చేయమని చెప్తే దాని మీద కాలయాపన చేసి అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలను, ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షలు, ఎన్నో రకాల డిమాండ్లు పెట్టినాం. కానీ నిత్యావసర ధరలకు అనుగుణంగా వీరి యొక్క జీవన ప్రమాణాలను పెంచే విధంగా వీరి యొక్క శ్రమను గుర్తించలేక ఈ ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ ఉన్నాయి. అందుకే మేము ఏఐటీసీగా చెప్తా ఉన్నాం, ఈ బహిరంగ మార్కెట్లో ఏదైతే నిత్యావసరాలకు అధిక ధరలకు అనుగుణంగా వీళ్లకు ధరలు పెంచి కూలీ పెంచి క్వింటాల్కు గతంలో ఒప్పందం 10వ నెలలో చేసుకున్న దాని ప్రకారం 29 రూపాయలను ఇవ్వాలని, అలాగే ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షలు ఇవ్వాలని, వీళ్లకు డస్ట్లో వీళ్ళ జీవనం సాగుతుంది కాబట్టి హెల్త్ కార్డులు, ఐడి కార్డులు ప్రభుత్వం తరఫున ఇవ్వాలని, వెంటనే దీన్ని అమలు చేయని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. గంభీరావుపేట మండలం కేంద్రంలోని దోసలగూడెం కాలనీకి చెందిన నరసింహులు ప్రమాదవశాత్తు కింద పడి కాలు విరగక వారి కుటుంబానికి 2003-04 10వ తరగతి విద్యార్థులు 15,000 ఆర్థిక సహాయం బియ్యం అందించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని దోసలగూడెం చెందిన నరసింహులు గత 2 నెలల క్రితం ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడడంతో వారి కాలు విరిగి మంచానికి పరిమితమయ్యారు. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో నరసింహులు 15,000 ఆర్థిక సహాయం బియ్యాన్ని అందించారు. నరసింహులకి మనోధైర్యాన్ని కల్పించారు. మునుముందు ఈ అవసరం తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండి హమీద్, ఆసగర్ చందుగౌడ్, అజ్మీరా దేవేందర్, గంటా అజయ్, దోసల శంకర్, కట్టం నాంపల్లి, గండెడపు ప్రసాద్, దేవానంద్, అజ్మీరా భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బాల్యమిత్రుడు నరసింహులు గారు అనారోగ్య కారణాల ఇబ్బంది పడిన తరుణం లోపల వారికి ఈరోజు మా ఎస్ఎస్సి బ్యాచ్ తరఫు నుంచి 15,000 రూపాయలు నగదు అందించడం జరిగింది. వారు మిత్రుడు గత నెల రోజుల క్రితం ఈరోజు
మా బాల్యమిత్రుడైనటువంటి నరసింహులు గారు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కావడం వల్ల వారికి పరామర్శించి కొన్ని డబ్బులు అందజేయడం జరిగింది. మా మిత్రులైనటువంటి యంగ్ లయన్స్ క్లబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటివి ముందు జరిగిన మా మిత్రులందరూ వీటికి సహకరించగలరని కోరుకుంటున్నాను. ఈరోజు మా బాల్యమిత్రుడు నరసింహులు గారు ప్రమాదవశాత్తు గత నెల రోజుల క్రితం తన కాలుకు గాయమై శస్త్రచికిత్స కావడం జరిగింది వారి కాలికి. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మా ఎస్ఏసి బ్యాచ్ ఏదైతే ఉందో యంగ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారిని పరామర్శించి ఈరోజు వారి మనోధైర్యాన్ని కల్పించి ఈరోజు మా బృందం తరఫు నుంచి 15,000 రూపాయల నగదుతో పాటు బియ్యం వితరణ చేసేటి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహులు గారికి మేము మనోధైర్యాన్ని ఇస్తూ ఖచ్చితంగా రానున్నటి రోజుల్లోపల కూడా తను ఆరోగ్యంగా అయ్యే విధంగా మేమందరం కూడా తనకు తోడుగా ఉంటామని, అదేవిధంగా ఇటువంటి సామాజిక కార్యక్రమంలో మా నరసింహులకు ఇబ్బంది అయినటువంటి విషయాన్ని సామాజిక మాధ్యమంలో వాట్సాప్లో మెసేజ్ పెట్టగానే చలించిపోయి మా మిత్ర బృందం ఏదైతే ఉందో అమ్మాయిలు మరియు అబ్బాయిలు, కేవలం అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా స్పందించి వెంటనే వారికి తోచిన విధంగా ఈరోజు సహాయం చేయడం వారి యొక్క ఏదైతే సామాజిక కోణంలో వారు చేసినటువంటి సేవా దృక్పథం దీని ద్వారా తెలుస్తూ ఉంది. గతంలో కూడా గంభీరావుపేట మండల కేంద్రంలో మా యంగ్ లయన్స్ క్లబ్కి చరిత్ర ఉంది. ఏదైనా గంభీరావుపేట మండలంలో సామాజిక కార్యక్రమం నిర్వహించాలన్నా ఎవరికి ఆదుకోవాలన్నా యంగ్ లయన్స్ క్లబ్ ముందుంటుంది. ఆ చరిత్రను పునరావృతం చేస్తూ మా సంఘానికి సంబంధించిన సభ్యుడే అనారోగ్యానికి పాలైనప్పుడు ఖచ్చితంగా వానికి ఆదుకోవాలనే ఆలోచన కొద్ది ముందుకు వచ్చినటువంటి మా మిత్ర బృందానికి నా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తను ప్రమాదానికి లోనైనప్పుడు గత నెల రోజుల నుంచి తనకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించినటువంటి మా మిత్రుడు మా ఎస్ఎస్సి బ్యాచ్ సంబంధించిన అజయ్ గారు కూడా దాదాపు నెల రోజుల నుంచి వారు ఉచితంగా వైద్య సేవలను అందించడం జరిగింది. వారికి కూడా ఆ భగవంతుడు ఆయనకు మరి ఆయన కుటుంబానికి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లేలా చేయాలని, అదేవిధంగా ఇటువంటి చక్కనటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క మిత్రునికి బృంద సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మీరందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మీరందరూ కూడా మీ కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి రానున్నటి రోజుల్లోపట యంగ్ లయన్స్ క్లబ్ మరిన్ని సేవలు సామాజిక సేవలను ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి ఒక్క అభాగ్యునిగా ఆపన్న హస్తం ఇచ్చే కార్యక్రమంలో పట ఖచ్చితంగా ఆపన్న హస్తాన్ని అందించి సామాజిక కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, సమాజ సేవ చేయాలనుకుంటే ఏ విధంగా ఉన్నటువంటి దానికి ఉదాహరణగా నిలుస్తాం. అదేవిధంగా ఈ గంభీరావుపేట యువతరానికి ఆదర్శంగా ఉండే విధంగా మా మిత్ర బృందం మా 10వ తరగతి బృందం ఖచ్చితంగా రానున్నటి రోజుల్లో కూడా సామాజిక కార్యక్రమాలు చేపడతామని తెలియజేసుకుంటూ మరొకసారి మా నరసింహులు గారికి మరో ధైర్యం కల్పిస్తూ రానున్నటి రోజుల పట మరిన్ని సేవా కార్యక్రమాలు పెంచుతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మిత్ర బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డిలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం రాష్ట్ర 4వ మహాసభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముసం రమేష్ పిలుపునిచ్చారు. ఈ రోజు బీవై నగర్ లోని అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర 4వ మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శితో పాటు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సోరం పద్మ, అన్నల్దాస్ గణేష్, ఎలిగేట్ రాజశేఖర్, దాసరి రూపా, తన్నీరు లక్ష్మీరాజం, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముసం రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పక్షాన కష్టజీవుల హక్కుల కోసం నిరంతరం పోరాడే సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి జిల్లాలో జనవరి 25 నుండి 28 వరకు 4 రోజుల పాటు జరగనున్నాయని, ఇట్టి మహాసభల జయప్రదానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలందరూ తమ వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందించి మహాసభల విజయవంతానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలు జనవరి 25 నుండి 28వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి మహాసభల కరపత్రాలను ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. మరి పేద ప్రజల పక్షాన కార్మిక వర్గం, రైతాంగం, మహిళలు, ఉద్యోగులు, అదేవిధంగా యువకులు, నిరుద్యోగులు పక్షాన అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. మరి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పేద ప్రజల పక్షాన కష్టజీవుల పక్షాన నిరంతరం పోరాడుతున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. అటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు మరి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇటు రాష్ట్ర మహాసభల జయప్రదానికి మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కార్మిక వర్గ ప్రజలు, కష్టజీవులు, రైతులు, అదేవిధంగా వాణిజ్య వ్యాపారస్తులు, ప్రముఖులందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ మహాసభల జయప్రదానికి మీ వంతు భాగస్వామ్యం కాగలరని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదేవిధంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికుల పక్షాన, రైతుల పక్షాన, పేద ప్రజల పక్షాన మరి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల మీద అనేక పోరాటాలకు ఇప్పటికే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం ద్వారా కేవలం సిరిసిల్ల పట్టణంలోనే ఇప్పటి వరకు దాదాపు 1800 మందికి ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అరువులై కూడా రాని డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాని వారి కోసం కూడా నిరంతరం పోరాటాలు చేస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. అదేవిధంగా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధానమైనటువంటి పవర్ లూమ్ రంగం కావచ్చు, బీడీ రంగం కార్మికుల పక్షాన వాళ్లకు ఉపాధి కావచ్చు, ఇతర సమస్యల గురించి తమయంతు పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. అటువంటి సిపిఎం పార్టీకి దండగా ఉండాల్సినటువంటి అవసరం నేటి ప్రజానీకంగా ఉంది. ఎందుకంటే ప్రజల కొరకు పాటుపడుతున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. అటువంటి పార్టీ మహాసభలు విజయవంతం చేయాల్సినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ రకంగా మీ అంతు సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా ఇటు మహాసభలలో మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ఈ గత 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్తులో రాబోయే 3 సంవత్సరాలలో కూడా ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు కోసం, అదేవిధంగా కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు భవిష్యత్ పోరాట కార్యాచరణను కూడా రూపొందించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి మహాసభల విజయవంతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు తోచినంత సహకారం అందించి ఈ మహాసభల విజయవంతానికి కృషి చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన కోరడం జరుగుతా ఉంది. సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి జిల్లాలో 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ మహాసభల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మహాసభల జయప్రదానికి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా మేమంతూ సహాయ సహకారాలు కూడా అందించాలని తెలియజేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద, ప్రజలపై మోపుతున్న భారాల మీద, ధరల పెరుగుదల కావచ్చు, అదేవిధంగా మతాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రజలను ఇబ్బంది చేసే పరిస్థితి, మత కలవలను సృష్టించే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎదిరించుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైన నికరంగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఎం పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఇప్పటి సంవత్సర కాలం అవుతుంది. ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సుకు సంబంధించిన పథకాన్ని అమలు చేసింది, మిగతా ఏ పథకాలు కూడా అమలు చేయని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకాలు అమలు ఇచ్చిందో ఆ పథకాలు కూడా అమలు చేయాలని పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతిరోజు ముందుండి పోరాటం చేస్తూ ఉంది. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్కు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా పవర్ లూమ్ కార్మికులకు సంబంధించిన కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది, ఆ పోరాటం మద్దతు ఇస్తుంది. కాబట్టి ఈ రాబోయే కాలంలో కూడా ప్రజల సమస్యల మీద పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే దిశగా ఈ మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఈ మహాసభలను అందరూ సహకరించి విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ తరఫున కోరడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.